మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆశీర్వాద సువార్త కూటముల మొదటి రోజు రాత్రి ఆయన సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ, అలాగే దూరాన సమీపాన నా యేసయ్య మాటలు ఆశతో ఆలకిస్తున్న సకలకోటి ప్రజలందరికీ కల్వరి పెంతెకోస్త్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా దైవజనులందరికీ మరి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈ ప్రాంతాన్ని కూడి వచ్చిన మనలందరినీ దీవించునుగాక. చేతులెత్తి చెప్దామా ఒకసారి గట్టిగా, ఒక్క హల్లెలూయా అని. ఇంకొకసారి గట్టిగా చెప్దామా, హల్లెలూయా. చాలండి. ఈ మొదటి రోజు ఆయన సన్నిధిలో చక్కగా పాటలు పాడి వాయిద్యాలు వాయించి ఆయన నామాన్ని స్తుతించి గొప్ప చేసి ఆయన్ని ఈ విధంగా ఘనపరచడానికి ప్రభు మనకి సహాయం చేశారు. మరి చక్కగా ఇరుగురు దైవజనులు వారి జీవితాల్లో ప్రభు చేసిన సాక్ష్యాలని క్లుప్తంగా వారు తెలియపరిచారు. మీరందరూ ధన్యులు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఎందుకంటే ఈ రాత్రి ఇంతమంది దైవజనులు ఈ ప్రాంతంలో అడుగుపెట్టడం అనేది ఈ ప్రాంతానికి ఏదేమైనా ఆశీర్వాదమే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. క్లుప్తంగా ఓ చిన్న మాటని బైబిల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగానే ఈ రాత్రి కూడికలో మరి కొద్ది నిమిషాలు మాత్రమే దైవ సందేశాన్ని అందించి నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనందరం సెలవు తీసుకుందాం. ఎక్కువసేపు కూర్చోబెట్టను. రేపటి దినం ముగింపు కూడిక ఉంది కనుక మరి దైవజనులు వారి ప్రయాణం కొరకు, వారు రేపటి దినం జరుగుతున్న మీటింగ్ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఇంకొకసారి చెప్దామా చేతులెత్తి, హల్లెలూయా అందామా, హల్లెలూయా. రైట్. లూకా సువర్తమానం 21వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని చదవగా ఒకసారి మనం చూద్దాం. ఇది జరుగ ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, యేసు ప్రభు సస్య స్వరూపిగా తిరుగుతున్నటువంటి ఆ రోజుల్లో కాలి నడకన, పడవ ప్రయాణాన అనేక ప్రాంతాలకి యేసు ప్రభులు వారు వెళ్ళి గుడ్డివారిని బాగు చేస్తున్నారు, కుంటివారిని బాగు చేస్తున్నారు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మారుస్తున్నారు. అనేక మంది చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి మారుస్తూ యేసు ప్రభు ప్రతి గ్రామాలు తిరుగుతున్నటువంటి రోజులు ఆ రోజులు. యేసు ప్రభు చెప్పగానే చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడ చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామములు అడుగుపెట్టినా, ఏ మండలములు అడుగుపెట్టినా, ఏ జిల్లాలో అడుగుపెట్టినా, ఏ రాష్ట్రములు అడుగుపెట్టినా ఆ ప్రజల జీవితాలలో ఏదో ఒక సమస్యని యేసు ప్రభు గుర్తుపట్టాడు. వారి జీవితాల్లో ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళ కుటుంబాలలో వెంటాడి వేధిస్తున్న ఆ సమస్య, లేకపోతే ఆ శోధన, ఆ ఇరుకు, ఇబ్బంది ఏంటి అని యేసు ప్రభు చక్కగా గమనించాడు. ఇప్పుడు గమనించిన దేవుడు అంటారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు కలవరపడుతున్నారు అనే విషయాలు యేసు ప్రభు సంబోధిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ప్రజల జీవితాలలో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలములు అడుగుపెట్టినా గుండె లోతుల్లో ఏదో తెలియని ఒక వేదన కుటుంబాల్ని పట్టి పీడిస్తూ పిప్పి చేస్తున్నట్లుగా మనం చూడగలం. ఏదో నవ్వుతున్నారు, అద్దెకి ఒక 10 రూపాయలు ఒక 2 రోజులు అద్దెకి తెచ్చుకొని 10 మందిలో చక్కగా నవ్వుతున్నారు. అద్దె తీరిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యథావిధిగా కన్నీటి మున్నీటిగా కన్నీటి సాగరములో మునిగి తేలుతూ ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకున్న ఈ బాధలు తీరవేమోనని
కలవరాల మధ్యలో సతికిలు పడిపోయిన వాళ్ళు చాలామంది యేసు ప్రభుకి కనబడ్డారు. ఈ రాత్రి దేవుని మాట వింటున్న నా ప్రియ స్నేహితురాలా, ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఏదో ఒక సమస్య నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, ఆనందము లేకుండా, ఆశీర్వాదం లేకుండా కన్యలతో కాపురం చేసేటట్లుగా ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఉన్నావేమో. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ధైర్యము తెచ్చుకోనండి, మీ తలలు పైకెత్తుకొనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున ఎక్కడ చూసినా తలదించుకునే పరిస్థితులు. ఏమ్మా ఎందుకు తలదించుకున్నావు అని అక్కని అడిగితే ఆ అక్క చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఈ రోజున చేతికి వస్తాడు అనుకునే సమయానికి కడుపుకి బల్లెపు పోటులుగా తయారయ్యాడయ్యా ఈడు. ఈ పిల్లల వల్ల మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఒకవేళ ఏదైనా బాధ్యత కలిగిన భర్త ఉన్నాడు కదా అని భర్త దగ్గరికి పోతే బాధ్యతలు మాని లోకానికి, లోకములో ఉన్న వాటికి అలవాటైపోయి శరీర సంబంధంగా తాగి తిని బాధ్యత లేకుండా ఓ భారముగా కనబడుతున్నాడయ్యా. నా వల్ల కావట్లేదు బాబు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పని చేద్దామా, శరీరం సహకరించట్లేదయ్యా. ఎంతకాలం కష్టపడాలో తెలియట్లేదు, ఎప్పుడు ఈ బిడ్డలు బాగుపడతారో తెలియట్లేదు. నా జీవితంలో సంతోషం కంటే దుఃఖమే ఎక్కువగా కనబడుతుందయ్యా. పైకి బాగానే ఉన్నట్లుగా అనిపిస్తున్నాను కానీ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి తలంచితే ఆ రోజంతా, ఆ రాత్రి అంతా ఓ నెమ్మది లేక, సంతోషం లేక, మనశ్శాంతి లేక నిద్రపోని రాత్రులు ఎన్నో గడుపుతున్నానయ్యా. ఎవరికి చెప్పుకోలేక కడుపులో పెట్టుకొని గుక్కులు ఏడుస్తున్నానయ్యా. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకుంటే ఈ బాధ తీరుస్తారో అర్థం కాక సతికిల పడుతూ, ఒకవేళ ఈ కాలాన్ని ముగించుకొని వెళ్దామా, కన్న పిల్లలు ఏమైపోతారో తెలియట్లేదయ్యా. ఆ పరిస్థితుల మధ్యలో ధైర్యం ఎలా ఉంటుంది పాస్టర్ గారు? ఇలాంటి పరిస్థితుల మధ్యలో మా తలను ఎత్తుకొని ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా సమాజంలో మేము ఎలా నడవమంటావు పాస్టర్ గారు అని ఈరోజున చాలామంది తలదించుకునే పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నారు. ఈ రాత్రి ఏ పరిస్థితి నేను తలదించుకునేటట్టు చేసిందో నాకు తెలియదు. ఏ కష్టం తలదించుకునేటట్లుగా నేను సమాజంలో నిలబెట్టిందో నాకు తెలియదు. ఏ పరిస్థితి నీ జీవితంలో తల ఎత్తుకునే లేకుండా చేసిందో నాకు తెలియదు. ఈ రాత్రి చెప్పగిన ఒక దైవజనుడుగా నేను చెప్పగలను, నీ తలలు పైకి ఎత్తుకునేటట్లు ప్రభు చెయ్యను గాక. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా చెప్పు, వారికి చెప్పు. దేనికయ్యా అంటే వారిని తలలు పైకెత్తుకోమని చెప్పు. దేనికో తెలుసా? ఇంతకాలం తలదించుకునే పరిస్థితి, తలదించుకునే సమస్య, తలదించుకునే రోగం, తలదించుకునే బాధ, తలదించుకునే ఇబ్బంది, తలదించుకునే అవమానం. అయితే ఈ రాత్రి నుండి నీ అవమానములన్నీ కొట్టివేయగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అవమానాన్ని కొట్టివేయగలిగిన దేవుడు యేసు. ఈ మాటలు ప్రకటిస్తుంది దేని కొరకో తెలుసా? నీ జీవితంలో ఎంతకాలమని తలదించుకుంటూ, ఎంతకాలమని ధైర్యంలో నుండి చెడిపోతూ, ఎంతకాలమని ఓ మానసికమైన క్షోభ అనుభవిస్తూ, గుప్పుమంటూ ఇంట్లో ఏడుస్తూ మూలుగుతూ సతికిలపడుతూ ఉన్నావో, ఈ రాత్రి నీ పరిస్థితిని చూచిన దేవుడు ఈ రాత్రి నీతోనే తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితి మధ్యలో ఉన్నా, నువ్వు ఏ గ్రామంలో ఉన్నా, ఈ శబ్ద యంత్రము ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న నా తండ్రి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏందో చెప్పనా? నువ్వు ధైర్యంగా ఉండి నీ తల పైకి ఎత్తుకో. స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. సమీపించే కాలం ఈ కాలం, మేలు కలిగే కాలం ఈ కాలం. ఒకప్పుడు భయంకరమైనటువంటి సినీ యాక్టర్లో పనిచేస్తూ సినిమాకి అట్రాక్షన్ అయిపోయి ఆ నటనలలో నటిస్తూ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి సహోదరుడు కళ్యాణన్న ఇప్పుడు దేవునికి ఒక సాక్షిగా నిలబడిపోయాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా?
ఒకప్పుడు వ్యసనాలలో, చిన్న వయసులో బాధ్యత లేక, చిన్న వయసులో తల్లిదండ్రులు గౌరవించక, చిన్న వయసులో పాడై పతనమై ఈ రోజున యేసు ప్రభుని తెలుసుకొని ఆ సమాజంలో, ఆ ఇంట్లో, ఆ ప్రాంతంలో, వారి కుటుంబంలో తల ఎత్తుకునేటట్లు చేశాడు దైవజనులు ఫ్రాంక్లిన్ని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామో తెలుసా? ఈ మాటలు ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? ఏ పరిస్థితి నిన్ను తలదించుకునేటట్లు చేసిందో ఆ పరిస్థితిని ఈ రాత్రి సదును భూమిగా దేవుడు మార్చును గాక. ఆమేన్. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అది ఏ సమస్య అయినా కానీ దావీదు తన కీర్తనలో చక్కగా వర్ణిస్తూ ఓ చక్కటి కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ కీర్తనలో ఆయనకున్న బాధ, ఆయనకున్న తపన, ఆయనకున్న వేదన, ఆయనకున్న కన్నీళ్ళు, ఆయనకున్న అవమానాలు అక్కడ చక్కగా తెలియపరుస్తున్నాడు. అయ్యా, ఈ బాధల్ని తట్టుకోలేకపోతున్నాను అయ్యా, నాకు 2 రెక్కలు ఇస్తే బాగుండేది కదయ్యా. ఆ రెక్కలన్నీ తీసుకొని ఆ పక్షి వల్ల అలా ఎగురుకుంటా పోయి నా జీవితాన్ని కాపాడుకునేది కదయ్యా. నెమ్మది లేకుండా బతుకుతున్నానయ్యా, తలదించుకుంటున్నానయ్యా, నీరు గారిపోతుందయ్యా. చదువుదాం ఒకసారి ఆ కీర్తన. ఆహా, గువ్వవలే నాకు 2 రెక్కలుంటే ఎంత బాగుండేది. నేను ఎగిరిపోయి ఎక్కడైనా ప్రశాంతంగా నెమ్మదిగా బ్రతికేది కదయ్యా. ఆయన గుండెల్లో ఉన్న వేదనది, ఆయన గుండెల్లో ఉన్న బాధది. ఇంచుమించుగా 21 సార్లు సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడట. కానీ ఏ సందర్భంలో కూడా దావీదు బాధపడలేదని రాయబడింది. ఎప్పుడూ బాధపడలేదు. మరి ఇప్పుడు ఎందుకు బాధపడ్డట్టు? దావీదు అంటారు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు, పొరుగోళ్ళు నన్ను అవమానపరిస్తే నాకు బాధ లేదు కానీ అయ్యా, నా ఇంట్లో ఉన్న, నా కడుపుకు పుట్టిన నా బిడ్డ ఈరోజు నాకు ఒక బల్లెపు పోటుగా కనపడుతున్నాడయ్యా. అబ్షాలోమును చంపడానికి తిరుగుతున్నాడు. ఒకవేళ ఎదురుదారి చేద్దామా? నవమాసాలు మోసి కని పెంచి గుండెల మీద ఆడించి వాడికి నడక నేర్పి వాడికి మంచి చెట్లు నేర్పించి ఇప్పుడు వాడిని నా చేతులతో నేను ఎలా చంపగలనయ్యా? ఇది అటు చెప్పుకోలేక, ఇటు భార్యకి చెప్పుకోలేక, ఇటు పిల్లలకి చెప్పుకోలేక గుండెల్లో నలిగిపోతూ ఏడుస్తూ విలపిస్తూ కన్నీరు మున్నీరుగా ఎక్కడ గృహాలు కనబడితే ఆ గృహాల్లోకి వెళ్ళి దాంకుంటున్నాడట. అయ్యా, నా బిడ్డ చేతులు నిండి కాపాడబడాలి. ఈ రోజున చాలామంది వ్యక్తిగత జీవితాలలో ఇదే సమస్యలండి. ఎవరో ఏదో అంటే కాదు బాబు, నా ఇంట్లో ఉన్న నా భార్యే నాకు తలకి పోడుగా మార్చబడింది అయ్యా. నా ఇంట్లో ఉంటున్న నా భర్తే నాకు తలకి పోడుగా మార్చబడ్డాడయ్యా. నా కడుపుకు పుట్టిన పిల్లలే నాకు చేదైపోయారయ్యా. ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోమంటూ పాస్టర్ గారు? ఎవరైనా ఏదైనా అంటే, ఒకవేళ నా బిడ్డలు, నా భర్త ఏదైనా నిలబడతారంటే, లేదయ్యా. కుటుంబం అంతా ఓ దయనీయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. నెమ్మది లేదండి, మనశ్శాంతి లేదు. చావును వెతుక్కుంటూ వెళ్ళిపోయాడట దావీదు. అయ్యా, ఒక 2 రెక్కలిస్తే ఎడకన్నా ఎగురుకుంటా పోతాను కదయ్యా అని గుండె నిండా ఏడుపు, దుఃఖం, నీరైపోయింది గుండె. ఈ రాత్రి ఏ సమస్య నీ జీవితాన్ని గుండె నీరైపోయేటట్లు చేసింది? దావీదునేమో తన కుమారుడే ఒక శత్రువై, ఒక అపవాదిలాగా తిరుగుతూ నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీ సమస్య ఏంటి? నీ రోగం ఏంటి? ఈ రోజున నీ వ్యధ, నీ గుండెల్లో దాగి ఉన్న ఆ బాధ ఏంటో ఈ రాత్రి నాకు తెలియకపోవచ్చు. గుండె లోతుని ఎరిగిన దేవుడు ఈ రాత్రిని ఎరిగి ఉన్నాడని చెప్పక తప్పదు. ఇవి ఏ పరిస్థితుల్లో ఉన్నా, అయ్యా ఈ సమస్య నా భర్త కూడా నేను చెప్పుకోకుండా దాచుకున్నానని ఒకవేళ ఈ స్థలంలో వచ్చావా, నీ భర్తకు తెలియకపోవచ్చు. నీ భర్తకు తెలియకపోయినా నీ గుండెని ఎరిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటారు, ధైర్యముగా ఉండు. ధైర్యంగా ఉండడమే కాదట, ధైర్యముగా ఉన్న నీవు నీ తలలు పైకెత్తుకో. స్తోత్రా. నీ పక్కన వాళ్ళకి ఆ మాటలు చెప్పు, అక్క ధైర్యంగా ఉండి నీ తల పైకి ఎత్తుకొని చెప్పు. ఒకరికొకరు చెప్పుకోనండి, ధైర్యంగా ఉండి చెప్పుకొని చెయ్యండి. ఒకరికొకరు చేతులు ఇచ్చుకొని ధైర్యంగా ఉండి నీ తలను దేవుడు పైకెత్తును గాక. హల్లెలూయా. నువ్వు నవ్వుతో చెప్పావో, ఒకవేళ చెప్పాలని చెప్పావో, గుండె నిండా బాధ పెట్టుకొని చెప్పావో, నువ్వు ఎలా చెప్పావో నాకు తెలియదు. నిశ్చయముగా ఈ రాత్రి నీ మాటను నా దేవుడు స్థిరపరుచును గాక.
చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్షాలోము దావీదును చంపడానికి తిరుగులాడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు కార్యం చేశాడట. దావీదు గురించి బైబిల్లో రాయబడింది. ఇప్పుడు దావీదు తలెత్తుకొని సంతోషంగా తిరుగుతున్నాడు. నువ్వు అనుకుంటావు ఎంతకాలమో, ఇక ఎన్ని రోజులు పట్టుద్దో, ఇక ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో, అయ్యా నా పిల్లలు మారడు, నా భర్త మారడు, నా ఇల్లు మారదు, మా ఊరు మారదు, మా గ్రామం మారదు అని అనుకుంటున్నావేమో. నా దేవుడు నిశ్చయముగా ఈ సంవత్సరంలో ఒక అద్భుతం చెయ్యునుగాక. ఆమేన్. విశ్వసించు. నీ జీవితంలో ఏ కార్యమైనా దేవుడు చేయడానికి సమర్థుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. దేవుడు అనుటకు యోగ్యుడు, చేతులెత్తి దండము పెట్టడానికి సరిపోయినటువంటి దేవుడు. హల్లెలూయా. క్లుప్తంగా నేను చెప్తాను. నీ తలలు పైకెత్తుకోవాలట ఈ రాత్రి. ఏ విషయంలో మన తలలు పైకెత్తుకోవాలో, దేవుడు ఏ విషయంలో మన తలని పైకి లేపుతాడో క్లుప్తంగా ఒక్కటి లేదా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదువుదామా? లూకా సువార్తమానం 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవగా ఒకసారి విందాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ యేసు ప్రభు ఓ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో కొన్ని సంవత్సరాల నుండి బలహీనపరచబడినటువంటి ఒక దెయ్యం ఒక తల్లిగారిని ఆవరిస్తే ఆమె జీవితంలో నడువంగిపోయి నడవడం ప్రారంభించిపోయింది. ఆమె నడకను చూసిన వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. రే, ఈ వయసులోనే నడువంగిపోయిందిరా బాబు, ఇప్పుడే నడువంగిపోయిందిరా అన్నట్లుగా ఆమెను ఎగతాళిగా మాట్లాడుతున్నారు అక్కడున్న సమాజం. ఈ విషయాన్ని తట్టుకోలేక ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది. ఎక్కడికి వెళ్ళినా ఆమె రోగం కుదుట కాలేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, కానీ పొర్రపాటున స్వస్థత కలగలేదు. ఎవరో చెప్పారట, ఇదిగో ఈ కార్యం చేయి, ఈ మొక్కుకో, ఇన్నిస్తారని మొక్కుకో, దేవుడు చేస్తాడు అని ఎన్నో మొక్కుబడి చేసిందట. అయినా ఆమె జీవితంలో మేలు కలగలేదు. యేసు ప్రభు అలా పోతా ఉంటే యేసు ప్రభు కలలో ఆ నడువంగిపోయిన స్త్రీ పడింది. ఆమెను పిలిచాడు. అమ్మా ఇట్రా అని పిలిచాడు. పిలిచిన వెంటనే ఆమె చిన్నగా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు గమనించండి, పిలిచిన వెంటనే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆ యేసు ప్రభు చేసిన పని ఏంటో చెప్పనా? ఆమె నడుం మీద చేతులుంచి ప్రార్థించాడు. వెంటనే, ఇక సంవత్సరాలు కాదు, రోజులు కాదు, లేకపోతే ఒక 7 వారాలు కాదట, చెయ్యి పెట్టిన వెంటనే ఆమెకి స్వస్థత కలిగి చక్కగా లేచి నిలబడింది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ రాత్రి గమనించండి, ఆమె బలహీనత నడుముంగిపోయినటువంటి బలహీనత. ఈరోజున చాలామంది జీవితాలలో ఎన్నో బలహీనతలు దేహాల్ని అలుముకొని ఉన్నాయి. ఆ బలహీనతలు కుటుంబంలోనూ, సమాజంలోనూ, సంఘములోనూ, సేవకుల మధ్యలోనూ, సమాజములో తిరగనివ్వకుండా ఓ అడ్డుబండగా ఆ బలహీనత నిలబడిపోయింది. ఈ రాత్రి నీ బలహీనత ఏదైనా సరే నా యేసయ్య దగ్గరకు నువ్వు రాగలిగితే నీ బలహీనత అంతటిని ఆయన కొట్టివేయునుగాక. ఆయన యొద్దకు రా. ఈ రోజున ఎంతోమంది యేసుప్రభు అంటే ఇష్టమే బాబు, యేసుప్రభు అంటే మాకు నచ్చుద్దయ్యా, యేసయ్య మాటలు మాకు కొద్దిగా ఇష్టమేనయ్యా, ఇదిగో మా ఇంట్లోకి రా, ఇంట్లో చూడు చక్కగా యేసుప్రభు ఫోటో ఉంది, నా మెల్లో చూడు యేసుప్రభు దండ ఉంది, నా చేతికి చూడు యేసుప్రభు కట్టినటువంటి దండ కట్టుకున్నాను, అన్ని చోట్ల యేసుప్రభు దండలు కనబడుతున్నాయి. కానీ
కానీ నీ హృదయంలో మాత్రం యేసు ప్రభు లేడు. అందుకే ఆయన అంటారు, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను. నువ్వు ఎంతకాలమని దూరముగా ఉండి, నువ్వు ఎంతకాలమని ప్రాంతానికి, దేవునికి, వాక్యానికి, ఎవండి యేసయ్యకు దూరముగా ఉండి నువ్వు ఎంత కాలము ఉన్నా నీ జీవితంలో నీ బలహీనతలు పోవు. నీ జీవితంలో నేను వెంటాడి వేధిస్తున్న ఆ శోభ, ఆ వేదన, ఆ బలహీనత అనేది నిన్ను విడిచిపోదు అని చెప్పే సంగతి అది ఎంతకైనా వాస్తవం. ఈ రాత్రి ఆయన యొద్దకు నువ్వు రాగలుగుతావా? ఎంతోమంది యేసయ్య యొద్దకు వచ్చి ఎన్నో సాక్ష్యాలు, ఈ రోజున సేవకులుగా మేము ఇక్కడ ఇంతమంది సమకూర్చబడ్డామంటే ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసినటువంటి ఆ కల్వారి సిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తం, ఆ రక్తాన్ని చిందిస్తే ఆ రక్తము ద్వారా మా పాపాలన్నీ కొట్టుకోపోయాయి. ఈ రాత్రి ఏ పాపం అనే బలహీనతలో మలినమైపోయి దూరంగా తిరుగుతూ ఉన్నావు? ఏ బలహీనత నీ జీవితంలో చొరబడి దేవుని సన్నిధికి, సంఘానికి, ఎవండి ఒక చక్కని దైవ సేవకులు, వాళ్ళకు ఒక మంచి సహవాసం, ఒక మంచి ఆరాధన, అలాంటి సహవాసాల్ని విడిచి దూరం వెళ్ళిపోతున్నారు. సేవకుడి విలువ తెలియలేదు, సంఘం విలువ తెలియలేదు, ఒక సహవాసం విలువ తెలియక, ఒక అపోస్తలుల బోధ తెలియక ఇంకా దూరంగా వెంబడిస్తున్నవేమో. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రా. ఈ రాత్రి ప్రభు పిలుపు నీకు వినబడుతూ ఉన్నా ఇంకా పిలుపుని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రాత్రి ఆయన యొద్దకు రా. ఆయన కరములు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి. నెమ్మది లేదా? కలవరాలా? ఏ బలహీనత నీ జీవితంలో పరిస్థితులు కృంగిపోయేటట్లు చేస్తున్నాయి? కొన్ని సంవత్సరాలైనా కొన్ని బలహీనతలు పోవట్లేదు. రోగం అనే బలహీనతలు, అప్పులనే బలహీనతలు, శోధనలు, చీకటి శక్తులు, చాతబడి శక్తులు, చెల్లంగి మాంత్రిక తాంత్రిక సమస్యలు, అది ఏ సమస్య అయినా ఈ రాత్రి గొప్ప విడుదల నీకు కలుగునగాక, గొప్ప విడుదల నీకు కలుగునగాక. హల్లెలూయా. ఈ రాత్రి విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నీ బలహీనతలు ముట్టే దేవుడు ఈ గ్రామానికి వచ్చాడు, నీ దగ్గరకు వచ్చాడు. ఆయన ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడు, అద్భుతమైన కార్యం ఈ రాత్రి నువ్వు చూచుదువుగాక. పిలుపులో ఉన్న ఆ ఆశీర్వాదం ఏంటో ఈ రాత్రి నువ్వు గుర్తుపట్టుదువుగాక. ప్రైజ్ ద లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుంచి నడి వంగిపోయింది. ఒక్కరోజైనా మార్పు రాలేదా? ఈ ప్రాంతంలో ఎన్ని సువార్తలు పెట్టారు? ఈ ప్రాంతంలో ఎంత దేవుని వాక్యం విస్తరించబడింది? ఈ ప్రాంతానికి ఎంతమంది దైవజనులు తరచుగా వస్తూ మీ గృహాన్ని దర్శిస్తూ ఉన్నారు? కానీ ఈరోజున సావుకుని మాట లోబడక, ఆయన దగ్గరగా రాక 38 సంవత్సరాల నుండి ఆమె జీవితంలో ఆ చీకటి వెంటాడుతూ ఉంది. నేను అంటాను, 38 సంవత్సరాల నుంచి బాధపడకపోతే యేసు ప్రభు దగ్గరకు పోవచ్చుగా. ఆమె అంటదే, ఆయన మా కులం కాదు, మా మతం కాదు, మా వర్గం కాదు, మా దేవుడు కాదు, ఆయన దగ్గరికి మేము పోవడం ఏంటి, ఆయన అంటరాని వాడు అన్నట్లుగా మీరు అంటరాని వారు అయిపోతున్నారు. 38 సంవత్సరాల నుండి ఇదే ఆలోచన, ఇదే మనసు ఆమెని దూరం చేస్తూ ఉంది. ఇక చివరికి అర్థమైంది, నేను నా దేవునికి దూరం అవుతున్నాను, నాకు రోగం ముదిరిపోతుంది, నా జీవితంలో మేలు కలగాలంటే ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆయన ఏమైనా చిల్లర మరిచి ఏమైనా ఇవ్వమన్నాడా, లేకపోతే చుట్టూరు తిరగమన్నాడా, లేకపోతే ఎగిరెగిరి ఏమైనా కొట్టమన్నాడా? ఏమీ లేదే. ఒకసారి ఆయన దగ్గర రమ్మన్నాడు కదా, చూద్దాం. ఒకసారి ఆయన కంట్లో పడిందట. ఆయన చేతులు పట్టుకున్న వెంటనే ఆమె నడుము దేవుడు బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన నిన్ను తాగుతాడు. ఆయన స్పర్శ,
ఆయన చేతి స్పర్శని అనుభవించి రాత్రి, ప్రభువా నేను భయంకరమైనటువంటి పాపములో ఉన్నాను, భయంకరమైన త్రాగుడికి బానిస అయిపోయాను, భయంకరమైన వ్యసనాల్లో ఉన్నాను, నేను ఆయన దగ్గరికి వస్తే ఆయన నన్ను స్వీకరిస్తాడా? ఎవరు నిన్ను స్వీకరించకపోయినా నా ప్రభు నిన్ను స్వీకరిస్తాడు. నీ బంధువులు ఒకవేళ నీ చేర్చుకోకపోవచ్చు, కానీ నా ప్రభు నేను చేర్చుకుంటాడు. వస్తావా? నీ జీవితాన్ని ఇకనైనా మార్చుకోగలుగుతావా? నీ బలహీనత ఏంటో నీకు తెలియదా? నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ జీవిత విధానం ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదా? నీ నోరు ఎలా దుర్భాషలు ఆడుతుందో నీకు తెలియట్లేదా? నీ చూపులు ఎటువైపు చూస్తున్నాయో నీకు తెలియట్లేదా? నీ నడక తడబడకుండా అనేక పాపం వైపు పరిగెత్తుకునేటట్లుగా చేస్తుందో అది నీకు తెలియదా? తెలుసు, కానీ తెలియనట్టుగా నటిస్తూ ఉన్నావు. చాలు, నీ బలహీనతలు చాలు. ఎంతకాలం నువ్వు తెచ్చుకున్న కీడు చాలు. అందుకంటారు మరెక్కువ కీడు మా మీదకి రాకుండా ఉన్నట్లు మమ్మల్ని మరెక్కువ కీడు మనకి రాకూడదు అంటే ఈ రాత్రి ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడట. వస్తావా ఆయన దగ్గరికి? ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి, ఓ సహోదరుడా, ఇంకా ఎంతకాలం నీ కుటుంబంలో యేసు ప్రభుకు దూరంగా ఉంటూ ఆయన మాటలు నాకొద్దు, ఆయన మాటలని వినను అని టీవీ సౌండ్ పెంచుకొని ఈ మాటలు వినకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను బాగు చేయాలని, ఈ రాత్రి అయినా నీ స్థితిని మార్చాలని, నీ నడుమొంగిపోయినా నీ బలహీనత ఏంటో, నీ శాపం ఏంటో, నీ పాపం ఏంటో, నువ్వు ఏ విషయముతో శపించబడి ఇంకా సాతాను కట్ల మధ్యలో కట్టబడి విడుదల లేక ఉన్నావో ఆయన నిన్ను బాగు చేయాలని పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఈ రాత్రి ఆ పిలుపుని నువ్వు అందుకుంటే అద్భుతంగా ప్రభు నిన్ను బాగు చేయనుగాక. ఆమెన్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బాధాకరమైన విషయం, చాలామంది సంఘ సహవాసములో ఆత్మీయతలో బలహీనులైపోయారు. సంఘానికి వస్తున్నా, సమాజంలో నిలబడుతున్నా ఓ చక్కటి పాట పాడలేనటువంటి బలహీనతలు వచ్చేసాయి. సేవకుడి దగ్గర సరైన సాక్ష్యం సంపాదించలేని బలహీనతలు, దేవుని నమ్ముకున్న, బైబిల్ పట్టుకుంటున్నా పాపాన్ని చుర్రుకుంటూ పాయసంలాగా పానకంలాగా తాగుతూ ఇంకా శపితమైన అనుభవంలో పడిపోతున్నావా? నీ బలహీనత ఏంటో నీకు తెలుసు సహోదరి. ఏ విషయాన్ని బట్టి వెనకబడిపోతున్నావో నీకు తెలుసు. ఏ సమస్య నిన్ను దేవునికి నీకు మధ్యలో ఆ పాపాన్ని చోటు చేసుకుంటుందో అది నీకు తెలుసు. ఈ రాత్రి ప్రభు అంటారు, దా నా యొద్దకు రా. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎప్పుడు త్రోసివేయను. ఆ యొద్దకు వస్తావా? ఆ మధ్యలో ఉన్న పాపం అనే గోడను తీసి దేవునికి నీకు మధ్యలో ఏది రహస్యముగా ఉందో ఆ రహస్యాన్ని ఈ రాత్రి కనుమరుగు చేయి. ప్రభువా, హృదయపూర్వకంగా నీ యొద్దకు వస్తానయ్యా, నన్ను బాగు చేయి, నా బలహీనతలు తొలగించు, నా కన్నీళ్ళు తుడువు, నా అవమానాన్ని కొట్టివేయి. అది ఏ రోగమైనా కానీ ఈ రాత్రి ఒక దైవజనుడిగా రోషంగా మేము ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మమ్మల్ని బాగు చేశాడు, ఆయన మమ్మల్ని స్వస్థపరిచాడు. స్వస్థత లేకుండా బడాయి మాటలు చెప్పట్లేదు ఇక్కడ మేము. దేవుడి కార్యం, దేవుని రుచి చూడకుండా, దేవుని ఔన్నత్యాన్ని గుర్తుపట్టకుండా చెప్పే మాటలు కావు. ఏదో తెల్ల బట్టలు వేసుకొని మల్లెపూలులాగా 4 మాటలు పులకరించి మాట్లాడాలని కాదు వచ్చింది. ఈ తెల్ల బట్టల వెనక ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, వాటన్నిటిలో నిలదొక్కొని యేసుప్రభు కొరకు బతికితే ఈరోజు గొప్ప పరిచర్య చేస్తున్న సేవకులు, స్తోత్రం చెప్పండి సేవకులు అందరి కొరకు. అట్లాగే గట్టిగా చప్పలు కొట్టండి వాళ్ళ కొరకు, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప ఉద్యోగాలు వదిలేశారు. ఏమండి, నెలకు వస్తే మీకంటే బాగా సంపాదిస్తారు. దాన్ని అంతా వదిలేసి ప్రభు కొరకు రావటానికి కారణం ఏంటి తెలుసా? ప్రభులో ఏదో ఒకటి ఉంది. అదేంటి? అది వాళ్ళు రుచి చూశారు. ఈ రాత్రి నువ్వు రుచి చూడు, ఆయన అస్సలు వదిలిపెట్ట. దూరంగా ఉన్నంతకాలం నీ జీవితం ఇంకా దూరం అయిపోవడమే తప్ప, నీ బలహీనతలు ఇంకా ఎక్కువ అయిపోవడమే తప్ప ఏం ప్రయోజనం లేదు. ఈ రాత్రి నా బలహీనతలు నేను ఒప్పుకుంటానయ్యా, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను తాకు. నీ బలహీనత ఏదైనా సరే అందరూ ఒకసారి లేచి నిలబడండి. లేచి నిలబడి నీ బలహీనత ఏదైనా ఒక్కసారి ప్రభుకు చెప్పు. అయ్యా, నా బలహీనత ఇది, నా రోగం ఇదయ్యా, నన్ను విడిపించేవాళ్ళు లేరు, నన్ను బాగు చేసేవాళ్ళు లేరు. మన మధ్యలో దైవజనులు గిద్యోను అని ఉన్నారు, వాళ్ళు నడిపిస్తారు. దయచేసి అందరూ మీ చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ప్రభు పాదాలు పట్టుకో. ఈ రాత్రి ప్రభు అద్భుతం చేయబోతున్నారు.
పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడాడు. ఇంకా నీ జీవితంలో ఆలస్యం చేయకుండా, ఇంకా నీ జీవితంలో నిర్లక్ష్యం చేయకుండా, ఇంకా నీ జీవితంలో పిల్లరా దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా ఈ రాత్రైనా నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకొని, ఈ రాత్రైనా దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం నువ్వు తీసుకొని, నువ్వు ప్రభు సన్నిధిలో నిజంగా విశ్వాసం కలిగి, మారు మనసు కలిగి, రక్షణ కలిగి మనం జీవించాలని మనందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అలాగనే మన చేతుల పైకెత్తి ఎవరు మౌనంగా ఉండకుండా పిల్లరా ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాలు తెరిచేయడని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి దేవుడు నీతోనే స్వయంగా మాట్లాడేడని ప్రభు పేరుడి జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా ఈ రాత్రి నీ జీవితంలో ఏమండి ఒప్పుకుంటే ఆయన కార్యాలను చూస్తావని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి ఈ రాత్రి నీ జీవితంలో అయ్యా నీ హృదయాన్ని తెరిస్తే, నీ మనసును తెరిస్తే నిజంగా దేవుడు నీ హృదయంలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభు పేరుడి జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా మనందరం ఒక నిమిషం అలాగనే హృదయపూర్వకంగా మనసారు కలిసి ఏక మనసుతో ప్రభా ఈ రాత్రి నాయన మా దోషాలు ఒప్పుకుంటున్నామయ్యా, అయ్యా మా పాపములు ఒప్పుకుంటున్నాం ప్రభా, అయ్యా మా అతిక్రమములు ఒప్పుకుంటున్నాం ప్రభా అని ఈ రాత్రి కాలశంలో ఈ స్థలంలో నువ్వు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే, ఈ స్థలంలో నువ్వు కన్నీటి కార్చగలిగినట్లయితే, ఈ స్థలంలో నువ్వు వేడుకోగలిగినట్లయితే, నువ్వు మౌనంగా ఉంటానికి కాదు పిల్లలు నీకు సమయం ఇచ్చింది. ప్రభు సన్నిధిలో గోజారుతావని, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటావని, ప్రభు సన్నిధిలో వేడుకుంటావని చెప్పని ఈ సమయము దేవుడిని మనకు అనుగ్రహించాడు. ఎవరు దయచేసి మౌనంగా అనుకున్న ప్రభా ఈ రాత్రి నీ దాసు నిలబెట్టుకుని నాతో మాట్లాడేవయ్యా. ఇక మీదట నేను నా పాప స్థితిని అయినా అయ్యా నీ సన్నిధిలో వదిలిపెట్టేస్తాను ప్రభా, మీ స్తోత్రం. అయ్యా మా అతిక్రమాలు వదిలిపెట్టేస్తాను ప్రభా, నా దోషాన్ని వదిలిపెట్టేస్తాను ప్రభా. ఎలాగ నా ప్రభునైనా 38 సంవత్సరాలుగా నేను వంగిపోయిన స్త్రీని అయ్యా మీరు ఎలాగైతే బాగు చేశారో, మీరు ఎలాగైతే నైనా స్వస్థపరిచారో, ఈరోజు నా జీవితాన్ని కూడా మీరు బాగు చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈరోజు మా జీవితాన్ని నైనా స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు అని చెప్పని అందరూ మీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనందరం దేని స్తోత్రాలు చెప్దామా. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం దేని స్తోత్రాలు చెప్దాం. మౌనంగా ఎవరు ఉండొద్దండి, ఎవరు మౌనంగా. ఆయన సన్నిధి ఇక్కడ ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన సంచారం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాత్రి దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తన దాసులు నిలబెట్టుకొని అద్భుత రీతిగా మనతో మాట్లాడున్నాడు కదా, అలాగనే ముందున్న రాత్రి కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పరిచయం జరిగించలాగున మనందరమే ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బంధకాల్లో నీవు ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ చీకటి కార్యాల చేత పట్టుబడి ఉన్నావో, ఈ రాత్రి దేవుని వాక్యము నీతో మాట్లాడింది పిల్లరా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడింది. అడుగు ప్రభుని అడుగు. ప్రభా నీ దగ్గరికి వస్తే విడుదల ఉందయ్యా, అయ్యా నీ సన్నిధికి వస్తే సమాధానం ఉంది ప్రభా, అయ్యా నీ సన్నిధిలో శాంతి ఉంది ప్రభా, అయ్యా నీ సన్నిధిలో నెమ్మది ఉంది ప్రభా, మీ స్తోత్రం. అయ్యా ఈ రాత్రి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, అయ్యా ఈ రాత్రి నేను నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను, అయ్యా నా జీవితాన్ని కడుక్కుంటున్నాను. దావీదు భక్తుడు ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో దేవా మా పాపములు కడుగు, మా హృదయాన్ని శుద్ధీకరణ చేయమని, మమ్మల్ని నూతన పరచమని ప్రార్థన చేసుకున్నాడో అటువంటి ప్రార్థన మన జీవితాల్లో కావాలి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలు అలాగే ఏకీభవిద్దాం. ఈ సమయంలో దైవజనుల నాన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. రాత్రి దైవజనుడు మరి మంచి మాటలు మనకి వినిపించడు. ఈ రాత్రి నీ ఇంట్లో నీ కుమారుడు నీకు శోధనగా ఉన్నాడు, నీ కుమారుడు బలిపటిగా మార్చిపడతాడు, నీకు ప్రార్థనకి చాలా ఆటంకపరుస్తున్నాడు నీ కుమారుడు. ఆ కుమారుడు మారాలని నువ్వు ప్రార్థన చెయ్యి, నీ కుటుంబం మారాలని ప్రార్థన చెయ్యి. ప్రియమైన సహోదరి, రాత్రి దైవజనుడు చెప్పిన లేఖనాలు నీ హృదయంలో నీ మనసులో ఉంచుకొని విశ్వాస జీవితంలో ముందుకు వస్తే దేవుడు నీ కృపలో గొప్ప కార్యం చేయబోతాడు. నీ కుటుంబరాలు నీ కుమారులు నిన్ను చాలా వేధిస్తున్నారు. నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని చాలా భయంకరమైన జీవితంలో నీ మనసు శాంతి లేకుండా నీ కుమారుడు చేస్తున్నాను. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేయి. నీ పిల్లలు మంచిగా జీవించాలని ప్రార్థన చేయి. ఎంతకాలం ఇంకా బయట ప్రాంతంలో పెడతాను నీ బిడ్డల్ని. ప్రార్థనకు రాని కూడా ఇంట్లో దాచి పెడుతున్నావు సహోదరి. వాళ్ళని తీసుకురా,
దేవుడు బాగు చేస్తాడు. దేవుడు బాగు చేస్తాడు. నీ పిల్లలు తాగుబోతులను బాగు చేసిన వాడు, దొంగలను బాగు చేసిన వాడు, హింసాలను బాగు చేసినాడు. ఈరోజు నీ పిల్లలు కూడా బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు స్వామి. మా బిడ్డలను మార్చయ్యా, మార్చయ్యా, మార్చయ్యా. వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారికి మారుమనిస్తాయి. విశ్వాసము దయచేయి, భక్తి దయచేయి నాయన. స్తోత్రం నాయన. ఏకమాపల గ్రామానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే ప్రభా లోకంలో ఉన్నారో వారి జీవితాలను మార్చమని, భక్తిని జీవితంలో నడిపించబడుతున్న దేవాని స్తోత్రం. కృపసొప్పు కాపుదలు చెప్పిన లేఖనాలు, చెప్పిన దైవజనులకు నీ చేతుల్లో ఉంచుకొని మంచి సాధనముగా ఆడుకోవడానికి సహాయం చేయండి. రెండో రాత్రి ఇక్కడ ఘనంగా జరిగించడానికి సహాయం. అనేక ప్రార్థన నుంచి అనేక మంది దేవుని బిడలని ఈ స్థలానికి నడిపించబడుతుంది దేవాని స్తోత్రం నాయన. ఈ కాపుదల దశ చేరించిన బిడలందరూ దీవించు అవసరం. శాకులందరినీ బలపరచమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కొమ్మరించమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కృపసం. 38 ఏళ్ళ భయంకరమైన చేతిలో జీవించిన సహోదరిని బాగు చేస్తాయా. బలహీనత నుంచి ఎడిపించావు, బలపరచావు, లేచి నడిపించావు దేవాని స్తోత్రం. నీ కృపసపు కాపుదల అన్నింటిలోనూ మహేంద్రగా తోడుగా ఉండమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దైవజనులు లాజరయ్య గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. దయచేసి అందరూ అలాగే కళ్ళు మూద్దాం. అందరూ కళ్ళు మూసినట్లయితే చివరిగా ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయను, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయను, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సముఖమును, సకల కోటి పరిశుద్ధులకును ఇదిగో ఈ నూతన గ్రామములను ప్రేరేపించి దైవ సేవకులందరినీ నడిపించి ఈ నూతనముగా అనేక ఖాతులు నశించుట ఆయనకి ఇష్టము లేక దేవుడు అందరూ రక్షణ పొందాలి, అందరూ నా సాధ్యములు ఉండాలన్నట్టు ఒక సంకల్పం ప్రకారంగా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడి వచ్చినటువంటి ఈ యొక్క సంగమునకును వాక్యమిత్తిన దాని దాసులకును ఆయన రాకడ పర్యంతరము నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.